హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 75 మార్క్స్ యొక్క సిలబస్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. దయచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు టైం వేస్ట్ చేయొద్దు. నీకు రిజల్ట్ వచ్చేదాకా సగం టైం అయిపోతుంది. సగం టైం అనేది గడిచిపోయిన తర్వాత నువ్వు అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ టెన్షన్లో పడతావు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది స్టోరీ అంతా. మళ్ళీ 10 మార్కులు షార్ట్ ఫాల్, 15 మార్కులు షార్ట్ ఫాల్, 5 మార్కులు షార్ట్ ఫాల్ తోటి జాబ్ పోగొట్టుకుంటావు. సో దయచేసి అలాంటివి చేయకండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. మీరు ఇంకా అట్లాగే ఉందాం, ఇంకా వస్తుందంటే ఆల్రెడీ ఏదో ఫిబ్రవరి 25th నుంచి మార్చికి వచ్చేసాం. మార్చి 8కి అంటే ఆల్మోస్ట్ 12 days అయిపోయింది ఇప్పటికే. ఇంకా 12 days అయిపోయింది. ఇంకా చాలా రిలాక్స్ అయిపోయినాం కదా 12 days. ఇంకా ఎప్పుడు అమ్మ స్టార్ట్ చేయండి, ఓకేనా? సో మీకు అమరావతి ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనము మార్చి 12th రోజు లాంచ్ చేయబోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును మనం మార్చి 12th రోజు లాంచ్ చేయబోతున్నాం, పూర్తిగా 75 మార్కులకు సంబంధించి. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే సో దీనికి మీరు వాట్సాప్ చేయండి. కాల్స్ అంటే అందరికి కాల్స్ నేను ఆన్సర్ చేయలేను. సో 8106870901కి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వగలను, ఓకేనా? సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే మనకి సిలబస్ మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు, అంటే ఏం చదవాలో అర్థం అవ్వట్లేదు, ఓకే? సో దీంట్లో ఎన్విరాన్మెంట్ ఉంది, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. 5 యూనిట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే అది. అయితే దీంట్లో మేజర్ ఇప్పుడు చూద్దాం. యూనిట్ 1 కొన్ని క్వశ్చన్స్ కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి వీడియో. మీరు లాస్ట్ వరకు వీడియో చూడకపోతే మీకు క్లారిటీ రాదు, ఎందుకంటే మీకు ఎట్లా ప్రిపరేషన్ చేయాలో అర్థం కాదు. సో కాబట్టి లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది కూడా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ యూనిట్ 1 చూడండి. యూనిట్ 1 అనేది ఏమని ఇచ్చాడు? టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అని ఇచ్చాడు. టెక్నాలజీ 1 మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అని ఇచ్చాడు. దీంట్లో ఇలా మళ్ళీ నీకు 6 టాపిక్స్ అనేది ఇచ్చారు. ఒకటి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రెండవది స్పేస్ టెక్నాలజీ పాలసీ, మూడవది డిఫెన్స్ టెక్నాలజీ, నాలుగవది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐదవది డిజిటల్ మిషన్, ఆరవది న్యూక్లియర్ టెక్నాలజీ అని ఇలా 6 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది 1 యూనిట్లో. అంటే అసలు యాక్చువల్గా ఉన్న సిలబస్ లోపల ఫస్ట్ యూనిట్ అండ్ 5th యూనిటే వెరీ లెంత్ యూనిట్స్, మిగతా అన్నట్టు నార్మలే. కానీ సో ఈ ఫస్ట్ది కానీ 5th కానీ చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న టాపిక్స్, చిరాకు తెప్పించే టాపిక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇలా వీళ్ళు ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా మనము ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు మళ్ళీ ప్రతి యూనిట్ నుంచి 15 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి, అట్లా ఉండదు. అలా సిలబస్ అట్లా సిగ్రిగేషన్ లేదు. సో కాబట్టి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. నీకు సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది చాలా చిన్న టాపిక్, దాని నుంచి 15 క్వశ్చన్స్ రావు, వస్తాయి 5-6 క్వశ్చన్స్ వస్తాయి అంతే ఎనర్జీ మేనేజ్మెంట్. సో మిగతా టాపిక్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. సో వాటిపైన మనం ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, స్పేస్ టెక్నాలజీ పాలసీ, ఇలా 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి మనకి దీంట్లో. చూడండి 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో. యాక్చువల్లీ ఇవన్నీ ఒక్కొక్క యూనిట్ మనం చెప్పచ్చు ఇవన్నీ కూడా, ఓకే? సో దీంట్లో తీసుకుంటే మళ్ళీ ఏమేమి ఇచ్చారని తీసుకుంటే ఫస్ట్ సబ్ టాపిక్ చూడండి, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అని ఇచ్చారు. ఫస్ట్ సబ్ టాపిక్ అనేది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఉంది. ఏది ఫస్ట్ సబ్ టాపిక్? నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏదైతే ఉందో దీంట్లో ఏమున్నాయి? రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? నేషనల్ స్ట్రాటజీస్ అండ్ ద మిషన్స్ ఫర్ ద మిషన్స్ అని ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ అని ఉన్నాడు. సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో మన క్వశ్చన్స్ పడేది ఈ ఛాన్సెస్ ఎక్కువ, మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా. ఏవి? ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ కానీ, న్యూ ఎనర్జీ సిస్టమ్స్ కానీ, న్యూ మెటీరియల్స్ కానీ, న్యూ సబ్ మెటీరియల్స్ కానీ, సో ఇలా నానో టెక్నాలజీ కానీ, డ్రోన్స్ కానీ, కిసాన్ డ్రోన్స్ కానీ, ఇట్లాంటి సమ్ లాక్స్లలో కొత్త టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు. సో అవే ఎక్కువ మొత్తాలు ఇక్కడ మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మేజర్ పోర్షన్ ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ అనేది ఉంది. ఇది స్టాటిక్ పోర్షన్, ఇవే స్టాటిక్. ఏది? రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, అది నార్మల్ స్టాటిక్ పోర్షన్ మనకి, ఓకేనా? రైట్. నేషనల్ స్ట్రాటజీస్ అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇందులో స్కీమ్స్ ఏమి ఉన్నాయి మనకి? ఇస్రో యొక్క ఇన్స్పైర్ స్కీమ్ కానీ, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ స్టెమ్ స్కీమ్ కానీ, ఇలా మనకి సంబంధించి దానికి ఏం స్ట్రాటజీస్, ఏం స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది ఫస్ట్ టాపిక్ మనకి దీంట్లో, ఓకేనా? రైట్. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీగా మొత్తంగా చాటభారతం అంతా ఇవ్వాలి. ఇస్రో పుట్టి నుంచి ఇప్పటివరకు ఏం లాంచ్ చేసింది, క్రయోజెనిక్ ఫ్యూల్ అంటే ఏంటిది, పిఎస్ఎల్వి ఏంటిది, జిఎస్ఎల్వి ఏంటిది, ఎస్ఎస్ఎల్వి ఏంటిది, సో ఇవన్నీ కూడా లిక్విడ్స్. దాంతోపాటు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చదవాల్సి ఉంటుంది మనకి. ఓవరాల్గా మొత్తం అంతా కవర్ చేయాల్సింది ఇక్కడ చిప్పులో చెప్పాలని. చూడండి ఇక్కడ ఏమన్నాడు? లాంచ్ వెహికల్స్ అన్నాడు, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అండ్ రీసెంట్ శాటిలైట్ లాంచెస్ అన్నాడు అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పాడు. ఇక్కడ మేజర్గా ఏం చేయాలి? శాటిలైట్ లాంచెస్ ఒకటని చెప్పట్లేదు, మనం శాటిలైట్ లాంచ్ చేయలేదు కానీ ఇక్కడ శాటిలైట్ లాంచ్ ఏమన్నాడు? అప్లికేషన్స్ అన్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్, ఫ్యూచర్లో ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్ ఏమున్నాయి? గగన్యాన్ కానీ, శుక్రయాన్ కానీ, సో ఇట్లాంటివి ఇంకా స్పేస్ మిషన్స్ ఏమున్నాయి? ఇప్పుడు చంద్రయాన్ 3 ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా చదవాల్సింది దీంట్లో A to Z. సో అలా ఉంది మనకి ఇది, ఓకే? నెక్స్ట్
డిఫెన్స్ టెక్నాలజీ, ఇక ఇది డిఫెన్స్ వాళ్ళది కూడా మొత్తం కూడా క్లియర్గా డిఫెన్స్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ చదవాల్సింది. చూడండి ఏమన్నాడు, డిఆర్డిఓ యొక్క స్ట్రక్చర్, డిఆర్డిఓ యొక్క విజన్, డిఆర్డిఓ యొక్క మిషన్ అండ్ డిఆర్డిఓ యొక్క టెక్నాలజీస్, వాళ్ళు ఏమేమి టెక్నాలజీ డెవలప్మెంట్ చేశారు వాటన్నిటిల గురించి. అంటే డిఆర్డిఓ గురించి 4 ఇచ్చాడు వీడు, డిఆర్డిఓ స్ట్రక్చరు, విజన్, వాళ్ళ మిషన్స్, వాళ్ళ యొక్క టెక్నాలజీస్ ఏమేమి చేశారు, ఏం అభివృద్ధి చేశారు దేనికి సంబంధించి. సో డిఆర్డిఓ తీసుకొచ్చినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కనుక లైన్ కనుక చూస్తే మనకు సిలబస్లో సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ సో మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. నెక్స్ట్ ఏముంది మనకి, ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా దీంట్లో పార్టే మనకి, ఓకేనా. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఓకే. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ద కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది కనుక తీసుకుంటే మనకి సో ఈ పాలసీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి నేషనల్ పాలసీ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ పాలసీ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పాలసీ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఉంది మనకి నేషనల్ పాలసీ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా, రైట్. ఇది నెక్స్ట్ డిజిటల్ మిషన్స్. నెక్స్ట్ డిజిటల్ మిషన్స్ కనుక తీసుకుంటే మనకి దీంట్లోనే ఇచ్చారు మళ్ళీ ఇనిషియేటివ్స్ అండ్ డిజిటల్ మిషన్లో ఏమన్నాడు, ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ అన్నాడు. ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నెక్స్ట్ ఏంటిది, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ కానీ, సో ఇవి ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇనిషియేటివ్స్, ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ద సర్వీసెస్ అండ్ ద సైబర్ సెక్యూరిటీ కన్సర్న్, దట్ ఈస్ ద నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ కనుక తీసుకుంటే నెక్స్ట్ ఏంటిది, ఇండియా న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లో. ఇండియా న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ద రేడియో ఐసోటోప్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఆఫ్ ద రేడియో ఐసోటోప్స్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ మెకానిజం కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ ఉన్నాయి. అలాగే రేడియో ఐసోటోప్స్ వాటి యొక్క అప్లికేషన్స్, బార్క్ కొత్తగా తయారు చేసింది, బార్క్ కొత్తగా ఏం టెక్నాలజీస్ తయారు చేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో రీసెంట్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదో పాత చింతకాయలాగా కోబాల్ట్ 60, ఐడిన్ 131 అవేవో చదువుకుంటూ రావు, అవి కాదు. కొత్తగా బార్క్ లాంటి ఆర్గనైజేషన్స్ ఏమేమి తయారు చేశాయి అట్లా. సో మనకు అప్లికేషన్స్ ఆఫ్ ద రేడియో ఐసోటోప్స్. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నాడు, నో ఫస్ట్ యూజ్ పాలసీ, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. సో ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కూడా దీన్ని చదవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇందులోనే మనం ఇవన్నీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అన్ని కూడా చదవాల్సి ఉంటుంది. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ కానీ, ఎంసీసీఆర్ కానీ, ఇలాంటివన్నీ ఆస్ట్రేలియా గ్రూప్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అంశమే ఇది, ఏది న్యూక్లియర్ టెక్నాలజీ. నెక్స్ట్ చూస్తే ఇది ఫస్ట్ యూనిట్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, లెంత్ యూనిట్. ఫస్ట్ యూనిట్ అనేది లెంత్ యూనిట్ అన్నిటికన్నా. సో ఇంత 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఇలా. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, స్పేస్ టెక్నాలజీ పాలసీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ పాలసీ, డిజిటల్ మిషన్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇన్ని మిషన్స్ ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి ఇది అందువల్ల మేము మార్చ్ 15th రోజు లాంచ్ చేయబోతున్నాం కోర్స్ అనేది. సో మార్చ్ 15th రోజు మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాము. 12th అనుకున్నాం కానీ అది మాకు ఇంకా రికార్డింగ్స్ అవ్వలేదు కొన్ని టాపిక్స్ అనేటివి. అందువల్ల మనం మార్చ్ 15th రోజు మనకి అమరావతి ఆన్లైన్ అకాడమీలో మనం లాంచ్ చేస్తున్నాం, ఓకే, రైట్. నెక్స్ట్ యూనిట్ 2. సో ఇది కొంచెం చిన్నది, ఇలా పెద్దగా ఏం లేవు. చూడండి, పాలసీ అండ్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సో పాలసీ అండ్ ద ప్రొజెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు, నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవే కదా నాన్ రెన్యూబుల్ అంటే ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి వచ్చేటివి, ఈ రెన్యూబుల్ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. వాటి అంటే చిన్నగా ఇచ్చాడు వాడు, అంటే అన్లిమిటెడ్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చేవాడు. కానీ ఇలా అన్లిమిటెడ్ ఇచ్చినప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిదంటే ఇలా ఎక్కువ మొత్తంలో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా సిలబస్ లోపల ఎలాంటి క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేయలేము. సో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఏమి ఇచ్చాడు చూడండి, పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ అనేది సబ్ టాపిక్ ఉంది కదా. ఈ పాలసీ అండ్ ప్రొజెక్షన్ అనే సబ్ టాపిక్ లోపల ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు చూడండి, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ ద డిమాండ్. ఫస్ట్ వన్. సో ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ ద డిమాండ్స్ ఇన్ ఇండియా. దేనికి సంబంధించి, ఈ ఎనర్జీకి సంబంధించి. సో ఎనర్జీకి సంబంధించి. నెక్స్ట్ ఏంటిది, నేషనల్ ఎనర్జీ పాలసీ ఉంది. థర్డ్ వచ్చేసి నేషనల్ పాలసీ అండ్ ద బయోఫ్యూయల్స్ ఉంది. ఇక్కడ నేషనల్ ఎనర్జీ పాలసీ ఉంది, ఇక్కడ నేషనల్ పాలసీ అండ్ ఏముంది మనకి బయోఫ్యూయల్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారత్ స్టేజ్ నామ్స్ అనేది ఉంది. ఏంటిది ఇక్కడ భారత్ స్టేజ్ నామ్స్ అనేది ఉంది. సో నేషనల్ ఎనర్జీ పాలసీ కానీ, నేషనల్ పాలసీ అండ్ ద బయోఫ్యూయల్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది భారత్ స్టేజ్ నామ్స్ కానీ, ఇవి 3 ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ 4వది, సో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో సోర్సెస్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ఇండియా,
నెక్స్ట్ న్యూ ఇనిషియేటివ్స్ అండ్ ద రీసెంట్ ప్రోగ్రామ్స్ కానీ, నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ కానీ, సో దాంట్లో ఇచ్చారు. దీంట్లో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో ఇచ్చారు. సో సోర్సెస్ అండ్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ఇండియా అండ్ ద న్యూ ఇనిషియేటివ్స్ అండ్ ద రీసెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ కానీ, సో ఇవి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే పాలసీ అండ్ ద ప్రొజెక్షన్స్ అనేటివి ఉన్నాయి మనకి. సో కాబట్టి నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్ అండ్ భారత్ స్టేట్ నామ్స్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే సోర్సెస్ అండ్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ఇండియా అండ్ న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్ అండ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్. ఓకే, సో ఇది మనకి ది యూనిట్లో ఇచ్చారు. ఇది సెకండ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తే ఇక దీంట్లో ఏంటిదంటే చూడండి, ఇందులో ఏ ఒక్క టాపిక్ కూడా నీకు స్టాటిక్ కాదు. అంటే ఇది చదివేసాము, ఇది అయిపోయింది, ఇక ఇంతే అని మనం అనుకోవడానికి లేదు. ఇందులో అన్ని రోజుకు కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నీకు ఏది కూడా మనము చదివేసి ఇది అయిపోయిందని ఇక్కడ ఏది ముట్టుకున్నా అంతే. ఏది ముట్టుకున్నా అంతే. ఇప్పుడు చూడు, బయోఫ్యూల్స్ ఉంది మనకు. బయోఫ్యూల్ పాలసీ 2018 చదువుతాం. నెక్స్ట్ గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ చదువుతూ ఉంటాం. సో దాంతోపాటు ఇప్పుడు మనకు సతత్ అనే ప్రోగ్రామ్ వచ్చింది, అది కూడా బయోఫ్యూల్సే. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి బయోఫ్యూల్స్. మరి బయోఫ్యూల్స్కి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్లో ఏం స్కీమ్స్ ఉన్నాయి, గోవర్ధన్ స్కీమ్ ఏంటిది, అట్లాంటివి కూడా కొన్ని ఇంటర్లింక్ చేయాల్సి వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏది ముట్టుకున్నా అన్ని మ్యాక్సిమం డైనమిక్ టాపిక్స్ తప్ప ఇది ఏది కూడా నీకు అయిపోయింది అనే దానికి లేదు. ఎగ్జామ్ ముందు వరకు కూడా చదవాల్సిన అవసరమే ఉంది ఈ లెసన్ మొత్తం కూడా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎకోసిస్టమ్. ఇదంతా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎకోసిస్టమ్స్ అండ్ ద బయోడైవర్సిటీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సింపుల్గా కాన్సెప్ట్ ఆఫ్ ద ఎకాలజీ అన్నాడు. ఎకాలజీ అంటే ఏంటిది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, రీటర్ ఏం కనుక్కున్నాడు, ఎర్నెస్ట్ హక్కెల్ ఏం కనిపెట్టాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఎకోసిస్టమ్లో కాంపోనెంట్స్ అంటే టైప్స్ అన్నాడు. కాంపోనెంట్స్ ఏముంటాయి మనకి, ఏ బయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లైఫ్. ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి మనకి, ప్రాణం లేనివి ఏవి, సాయిల్ కానీ, టెంపరేచర్ కానీ, వాటర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటి ఏ బయోటిక్ కాంపోనెంట్స్. వీటన్నిటి గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. వాటి లోపల ఇంటర్లింకింగ్స్ ఏంటి అని స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్ కూడా మనం స్టడీ చేయాల్సి, స్పీషీస్ కానీ, జీనస్ కానీ, స్పీషీస్ ఈవెన్నెస్ అంటే ఏంటిది, స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటిది, ఇట్లాంటివన్నీ కూడా. క్లైమాక్స్ కార్నివోర్స్ అంటే ఏంటిది, క్లైమాక్స్ స్పీషీస్ అంటే ఏంటిది, ట్రాన్సిషన్ స్పీషీస్ అంటే ఏంటిది, ఇలా రకరకాల మన క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే క్లియర్గా టైప్స్ అనేది కూడా ఏం చేశాడు మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఏమన్నాడు, బయోడైవర్సిటీ మీనింగ్ అండ్ కాంపోనెంట్స్ అన్నాడు. బయోడైవర్సిటీకి సంబంధించి మీనింగ్ అండ్ కాంపోనెంట్స్, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి బయోడైవర్సిటీలో అది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. మళ్ళీ మన ఇండియాలో బయోడైవర్సిటీని కాపాడడానికి బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ఉంది మన దగ్గర. ఆ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం మన ఇండియాలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టాము అవి ఉన్నాయి. దాంతోపాటు మన కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ కానీ, నెక్స్ట్ సైటీస్ కానీ, ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. టోటల్గా ఆల్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నమాట. టోటల్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇండియాలో ఇదే బయోడైవర్సిటీని కాపాడడానికి ఇండియాలో మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఏవి బయోస్పియర్ రిజర్వ్స్. ఈ బయోస్పియర్ రిజర్వ్స్లో మనం తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి చూడండి ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ అంటే దీంట్లో ఇండియాలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, ఇంకా సపరేట్ గాంగెటిక్ డాల్ఫిన్ని కాపాడడానికి ప్రాజెక్ట్ కానీ, క్రొకోడైల్స్ ప్రాజెక్ట్ కానీ, సో రకరకాల వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇండియాలో ఉన్నటువంటి అన్ని వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులను మనం చదవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో, ఈ సబ్ టాపిక్ లోపల. సో ఇది మ్యాక్సిమం స్కోరింగ్ ఏరియా. దిస్ ఏరియా ఇప్పటివరకు మనం చూసిన 2 యూనిట్లతో కంపేర్ చేస్తే 3వ యూనిట్ అనేది హైయెస్ట్ స్కోరింగ్. ఎందుకంటే ఇది మోస్ట్లీ స్టాటిక్ ఇది. అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సే 80% ఆఫ్ దిస్ సిలబస్ ఈజ్ స్టాటిక్. సో మారదు. సో కాబట్టి ఇది ఎక్కువ స్కోరింగ్. 80% అనేది స్టాటిక్ కాబట్టి ఇది ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి చాప్టర్. ఓకే, సో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది ఈ చాప్టర్ అనేది. సో దీంట్లో మనకు తీసుకుంటే మనం సబ్ డివైడ్ చేసాము. మళ్ళీ చూడండి, సో ఎకాలజీ ఎకోసిస్టమ్ ఇదే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఎకాలజీ. ఎకోసిస్టమ్ దాని యొక్క కాంపోనెంట్స్ అన్నాడు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మెథడ్స్, రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, కన్వెన్షన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ దట్ ఈస్ ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కానీ, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ, ఇనిషియేటివ్ కానీ, రీసెంట్ టైమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పింది సేమ్. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ అనేది వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది. 4th యూనిట్ అనేది వేస్ట్ మేనేజ్మెంట్. ఒకటి సాలిడ్ వేస్ట్, రెండోది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మూడోది ఏంటిది బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ ద స్కోప్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఏంటిది బయో రెమిడియేషన్ అండ్ ద స్కోప్స్ ఇన్ ఇండియా ఉంది. సాలిడ్ వేస్ట్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, నెక్స్ట్ టైప్స్ అండ్ ద స్కోప్స్ ఇన్ ఇండియా అనేది 3 ఉన్నాయి మనకి. 3 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఓకే, సో దీంట్లో చూడండి ఫస్ట్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ అన్నాడా లేదా.
వాట్ ఆర్ దిస్ ఫస్ట్ వన్ ఏముంది మనకి సాలిడ్ వేస్ట్ అనేది ఉంది. సాలిడ్ వేస్ట్లో ఏమున్నాయి చూడండి, సాలిడ్ వేస్ట్ అండ్ దేర్ క్లాసిఫికేషన్, టైప్స్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ వాటి క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏమన్నా వాటి యొక్క మెథడ్స్ అనేది, మెథడ్స్ ఫర్ ద డిస్పోజల్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏమి ఇచ్చాడు ఇందులో, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఇందులో అన్ని రకాల సాలిడ్ వేస్ట్ ఉంటాయి కదా, సో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేజర్లీ, సీవరేజ్ సాలిడ్ వేస్ట్, రకరకాలుగా వాటి యొక్క బీఓడి వాల్యూస్ ఎంత ఉంటాయి, డిఓడి వాల్యూస్ ఉంటాయి, వాటి ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఈ మెథడ్స్ ఉన్నాయి. ఇది మోర్ ఆఫ్ కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ ఇది. ఓకే, సో దీనిలో చూస్తే టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సోర్సెస్ ఆఫ్ ద ఇంపాక్ట్, అండ్ మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ 1986 కానీ అలాంటి చట్టాలు ఏమున్నాయి భారతదేశంలో, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఎన్విరాన్మెంటల్. నెక్స్ట్ రీసెంట్ ప్రాజెక్ట్స్, యాక్ట్స్, ఇనిషియేటివ్స్ టు రెడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇన్ ఇండియా. మనకి ఇప్పుడు పంచామృత్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, క్లీన్ సిటీస్ ప్రోగ్రాము ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ యొక్క చూడండి ఇంపాక్ట్ ఆఫ్ ద ట్రాన్స్జెనిక్స్, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ అన్ని ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఇంపాక్ట్ చూపుతున్నాయి అది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ ద అగ్రికల్చర్, అండ్ నెక్స్ట్ అంటే బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ ద స్కోప్స్ ఇన్ ఇండియా అన్నాడు. బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ స్కోప్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బయో రెమిడియేషన్ అంటే ఎన్విరాన్మెంట్ క్లీనింగ్ చేయడం బై లివింగ్ ఆర్గనిజం, క్లీనింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బై యూజింగ్ లివింగ్ ఆర్గనిజం. సో దాన్ని బయో రెమిడియేషన్ అని చెప్తుంటాం. మనం ప్లాంట్స్ తోటి అయితే ఫైటో రెమిడియేషన్ అని చెప్తుంటాం జనరల్గా. సో మనకి ఇప్పుడు ఆయిల్ స్పిల్లేజెస్ జరిగాయి అనుకోండి, ఆయిల్ స్పిల్లేజ్ జరిగినప్పుడు సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని వదిలేస్తాం సముద్రంలో. అప్పుడు సముద్రం ఏం చేస్తుంది, అందులో ఉన్న ఆయిల్ అంతా తినేస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏమంటాం మనం, బయో రెమిడియేషన్ అని చెప్తుంటాం. సో ఇది కూడా కొంచెం టెక్నికల్, మోర్ ఆఫ్ టెక్నికల్. అండ్ ఇదంతా కూడా ఇది చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఇది ఉపేంద్ర సినిమా టైప్ అనమాట, సగం అర్థమై సగం అర్థం కానట్టు ఉంటుంది ఇది చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ యూనిట్ 5 తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇష్యూస్ అని ఇలా 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఏది సో 5th దాంట్లో ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ద హెల్త్ ఇష్యూస్. ఇక్కడ మేజర్గా హెల్త్ ఇష్యూస్ అనేది కొత్తగా మనకి ఇప్పుడు ఎమర్జ్, అంటే కోవిడ్-19 తర్వాత హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి దాన్ని కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం కదా, సో ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటిది, మనకి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటిది చూడండి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రెయిన్స్, ఓజోన్ డిప్లీషన్, సో ఓషన్ అసిడిఫికేషన్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి ఏంటిది ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని మరి మనము నివారించాలంటే ఏమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాము, సో అది రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, ప్రోటోకాల్స్ కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ వాటికి కన్వెన్షన్, మన కన్వెన్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ కానీ, నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ కానీ, కన్వెన్షన్ టు కంబ్యాట్ ద డిజర్టిఫికేషన్ కానీ, ఇలా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అన్నీ కూడా చదవాల్సిందే. ఇది స్పెషల్ రిఫరెన్స్ టు ద ఇండియాస్ పార్టిసిపేషన్ అండ్ ద రోల్. ఓకే, అది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి కాంపోనెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. థర్డ్ కాంపోనెంట్ ఏమి ఇచ్చారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, దాంట్లో ఏమేమి ఉంటాయి, దాని కాంపోనెంట్స్ ఏంటిది, అండ్ గోల్స్ ఏంటిది, ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత ఉంది, సో ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది దేంట్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే హెల్త్ ఇష్యూస్. ఈ హెల్త్ ఇష్యూస్ తీసుకుంటే రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద డిసీజ్ బర్డెన్. ఓకే, సో ఛాలెంజెస్ ఇన్ ఇండియా. దీంట్లో తీసుకుంటే మళ్ళీ సేమ్ ఇవే, ప్రిపేర్నెస్ అండ్ ద రెస్పాన్స్ హెల్త్ సంబంధించి. సో డిసీజ్ బర్డెన్ చూడండి, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద డిసీజ్ బర్డెన్ అండ్ ద ఎపిడమిక్స్ అండ్ ద పాండమిక్స్ ఛాలెంజెస్ టు ఇండియా. చూడండి, ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల డిసీజెస్ మనం చదవాల్సి ఉంటుంది. అంటే వాటి ఇప్పుడు మలేరియాతో ఎంతమంది సఫర్ అవుతున్నారు, ట్యూబర్కులోసిస్ తోటి ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఇండియాలో ఎంత నష్టం జరుగుతుంది, డిసీజ్ బర్డెన్ ఎంత ఉంది ఇండియాలో, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత జీడిపిని, ఎలాంటి డిసీజ్, ఇవన్నీ కూడా దీంట్లో ఇచ్చారు. చూడండి, ప్రిపేర్నెస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏమన్నాడు, హెల్త్ కేర్ డెలివరీ అండ్ నెక్స్ట్ అవుట్కమ్స్ ఇన్ ఇండియా. మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఇండియాలో, వాటికి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, అవుట్కమ్ స్కీమ్స్ ఏంటి, నెక్స్ట్ రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ద ప్రోగ్రామ్స్, అవే స్కీమ్స్ అన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇవంతా కూడా మనం చదవాల్సి ఉంటుంది ఇందులో. సో ఇది కూడా ఒక ఎక్కువ స్కోరింగ్, మనకు థర్డ్ యూనిట్ కానీ 5th యూనిట్ కానీ ఎక్కువ స్కోరింగ్ అనమాట. థర్డ్ యూనిట్ అండ్ 5th యూనిట్ ఈజ్ ద మోర్ స్కోరింగ్. ఎందుకంటే అర్థం చేసుకుంటే ఉంటుంది, అర్థం చేసుకుంటే మనకు మార్క్స్ వచ్చేస్తాయి. కానీ నీకు ఇక్కడ 4th యూనిట్ ఉంది కదా, 4th యూనిట్ ఏదైతే ఉందో ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ అవసరం. దీని అంతా ఈజీగా టక్కుమని వచ్చేసి ఇది వచ్చేసింది, వేస్ట్ డిస్పోజల్ వచ్చేసింది అంటే రాదు. అది 1-2 సార్లు చూడాల్సిన యూనిట్ ఇది. ఓకే, సో ఇది ఇలా ఉంది దీని పరిస్థితి. సో ఇది కూడా చాలా చిన్న యూనిట్, ఇది ఈజీగా అర్థమైపోతుంది, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇది అందరికీ. ఇక ఇదైతే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఇంకా ఇవి పెద్ద స్టార్టింగ్ సిలబస్ ఇది. ఇదంతా ఇది కథ ఉంది. ఫస్ట్ యూనిటే పెద్ద కథ ఉంది ఇందులో. ఎంత రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్, డిఫెన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో ఇనిషియేటివ్స్ కానీ, ఇంత కథ ఉంది దీన్ని. ఓకేనా, సో ఇంత పెద్ద కథ ఉంది కాబట్టి సో ఇది సిలబస్ మనకి చూసుకుంటే ఇలా ఉన్నాయి.
ఒకసారి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని కనుక మనం అనాలిసిస్ చేస్తే క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని మనం అనాలిసిస్ చేసుకుంటే చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్డ్ ఏ పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ టు డిటెక్ట్ ద మిల్క్ అడల్టరేషన్ ఇన్ 30 minutes. మిల్క్ అడల్టరేషన్ని 30 minutesలో చెక్ చేయడానికి ఏ ఆర్గనైజేషన్ చేసిందని చెప్పేసి మనకు క్లియర్గా తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్గా ఐఐటి మద్రాస్ ఆన్సర్. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయను క్వశ్చన్స్ ఎందుకంటే చాలా టైం పడుతుంది. మీకు శాంపుల్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను, ఇలా క్వశ్చన్స్ రావచ్చు అని. ఓకేనా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ దీనికి 2 గంటలు పడుతుంది. రైట్, న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ టు ప్రొడ్యూస్ ద హీట్ టు రన్ ద వాట్ టర్బైన్స్. జనరల్గా అదే జరుగుతుంది కదా, టర్బైన్స్ రన్ అయ్యి, సో న్యూక్లియర్ ఫ్యూయల్ అని దానికోసమే. థోరియం ఈజ్ యూజ్డ్ యాజ్ ద న్యూక్లియర్ మెటీరియల్ ఇన్ ఇండియా. థోరియం అనేది ఇండియాలో అవైలబిలిటీ ఉండదు, చాలా చాలా తక్కువ. మనకు అది కూడా థోరియం ఎక్కడ మనకు మోనోజైట్ స్టాండ్లో, కేరళలో ఉన్నటువంటి మోనోజైట్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో మోనోజైట్ స్టాండ్స్ నుంచి మనం థోరియం అనేది తీయడం జరుగుతుంది తప్ప భారతదేశంలో థోరియం రిజర్వ్స్ అనేది పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్లో మనకి ఆర్కే బీచ్, విశాఖపట్నం, భీమిలి బీచ్ ఆ ప్రాంతంలో ఉన్నాయి, ఒడిశాలో ఉన్నాయి, ఇక్కడ మన కేరళలో ఉన్నాయి, కానీ మనం వాటిని ఎక్స్ప్లోర్ చేయడం లేదు. మనకి ఉన్నాయి, రిజర్వ్స్ ఉన్నాయి, కానీ వాటి మనం వెలికి తీయడం లేదు. సో కాబట్టి ఇండియాలో మేజర్గా యురేనియమే వాడతాం, కానీ థోరియం అనేది వాడడం. సో ఇలా క్వశ్చన్ ఇచ్చాడు, ఏంటి థోరియం ఈజ్ యూజ్డ్ యాజ్ అవర్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఇన్ ఇండియా అన్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇలా అడగచ్చు క్వశ్చన్స్. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే, కానీ ట్రికీ క్వశ్చన్స్. నీకు 100% క్లారిటీ ఉంటే తప్ప ఆన్సర్ పెట్టలేవు. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబౌట్ కరెక్ట్ అబౌట్ ద నిసార్. నిసార్ అనేది ఈ నాసా మరియు ఇస్రో మధ్యన లాంచ్ చేసిండే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇట్ వాజ్ ఎన్విసేజ్డ్ బై ద నాసా అండ్ ఇస్రో 8 years ago in the 2014, and it is expected to launch in the January 2014 from the Satish Dhawan Space Center. And DHSC, it is a high earth orbit observatory and will operate for the minimum 10 years అని చెప్తున్నాడు. ఇలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ 100% రాంగ్ అవుతాయి. ఎందుకు రాంగ్ అవుతాయంటే ఫస్ట్ వన్, సో నీకు ఫస్ట్ ఇయర్స్ మీద కాన్సన్ట్రేషన్ నెంబర్ 1 చేయాలి. ఏ ఇయర్స్, వీటి యొక్క టైం పీరియడ్ ఏమన్నాడు, ఇది 10 years ఉంటాయా, 12 years ఉంటాయా, ఇట్లాంటివి ఎగురుతాయి నెంబర్ 1. నెంబర్ 2, హై ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందా, లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందా, సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ఉంటుందా, అసలు ఏ ఆర్బిట్లోకి ప్రయోగిస్తున్నా వీటిని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. వీడు ఏమన్నాడు, ఇక్కడ ఇది లోవర్ ఎర్త్ ఆర్బిట్ అని ఉండాలి, కానీ ఏమి ఇచ్చాడు, హై ఎర్త్ ఆర్బిట్ అని ఇచ్చాడు. మనం ఎగ్జామినేషన్లో ఇదంతా గమనించాం. ఎగ్జామినేషన్లో మనం ఫ్లోలో ఓవర్ లుకింగ్లో వెళ్ళిపోతుంటాయి. వెన్ ఎవర్ శాటిలైట్ క్వశ్చన్ కమ్స్ ఇన్ ద పేపర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పీరియడ్ కానీ ఆర్బిట్ కానీ మస్తు చెక్ చేయాలి. అది చెక్ చేయకపోతే ఆన్సర్ పోతుంది. కంపల్సరీగా దాని యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది, లేదా అది ఏ ఆర్బిట్లోకి పోతుంది, లోవర్ ఎర్త్ ఆర్బిటా, హైయర్ ఎర్త్ ఆర్బిటా, సన్ సింక్రోనస్ ఆర్బిటా, ఎక్కడికి పోతుంది అది. సో అలా మీరు ఖచ్చితంగా, సో జియో సింక్రోనస్ అవి చెక్ చేయాలి. అవి చెక్ చేయకపోతే మాత్రం పోతుంది. అందరూ చూడడానికి సింపుల్ క్వశ్చనే ఉంది, కానీ ఎగిరిపోతుంది. అందరూ ఎగిరిపోయింది ఇక్కడ. ఇగో ఇది ఈ పాయింట్ దగ్గర. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అన్నాడు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది, బుష్ ఫైరస్ అన్నాడు, లొకస్ట్ స్వామింగ్ అన్నాడు, హీట్ వేవ్ అన్నాడు, ఫర్మాఫ్రోస్ట్ మెల్ట్ అని చెప్పడం జరిగింది. సో ఏమి ఎక్కడెక్కడ జరిగినాయని చెప్తాడు. సో బుష్ ఫైర్స్ అనేది ఎక్కడ జరుగుతాయి, జనరల్గా ఆస్ట్రేలియా, యూఎస్లో జరుగుతూ ఉంటాయి మనకి, రైట్. సో నెక్స్ట్ లోకస్ట్ వార్మింగ్ అనేది మనకి ఈ ప్రాంతంలో జరిగింది, ఇక్కడ ఆఫ్రికా ప్రాంతంలో జరిగింది. ఫర్మాఫ్రోస్ట్ ఫెల్ట్ కానీ అండ్ హీట్ వేవ్ కానీ సో ఎక్కడ మెల్ట్ అవుతున్నాయని మనకి అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా ఒకటే ఆన్సర్ ఉన్నాయి మనకి, ఓకేనా. సో ఇది ఫర్మాఫ్రోస్ట్ మెల్ట్ అనేది ఎక్కడ, ఆర్కిటిక్ ప్రాంతంలో. సో హీట్ వేవ్ అనేది ఎక్కడ మనకి అంటార్క్టికా రీజియన్లో ఉన్నాయి మనకి. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కొంచెం కొంతమంది పెట్టచ్చు, కొంతమంది పెట్టకపోవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. వీటి యొక్క ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల వీటి యొక్క ఇంపాక్ట్ అనేది పెరగడానికి ఏముంది, ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. ఇది డైరెక్ట్గా ఎక్కడి నుంచి అంటే మనకి ఐపీసీసీ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఐపీసీసీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఐపీసీసీ రిపోర్ట్ ఓపెన్ చేస్తేనే మనకు ఫస్ట్ ఇది ఉంటుంది. మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి స్టాండర్డ్ రిపోర్ట్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అన్న క్లైమేట్ చేంజ్ ఆ రిపోర్టే ఉంటుంది. దాని నుంచి మనకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో చూడండి, గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ వాజ్ 1.09 హయ్యర్ దాన్, సో 2011 to 20 దాన్ ఇన్ 18, అంటే 1850తో ఈ ఇయర్లతో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో మనకి సర్ఫేస్ టెంపరేచర్ అనేది 1.09 పెరిగిందంట. ఈ డికేట్తో ఈ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ అట్లాగే గ్లోబల్ టెంపరేచర్ ఓవర్ ద వాట్ ల్యాండ్స్ పైన ఎంత పెరిగిందని అడుగుతున్నాడు, ఓకేనా. సో ఈ రెండు స్టేట్మెంట్స్ అనేది అబ్సల్యూట్గా దాంట్లో కాపీ చేయడం జరిగింది. ఈ రెండు స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఒకటి ఓషన్స్ పైన, ఒకటి ల్యాండ్ పైన ఇది యావరేజ్గా టెంపరేచర్.
సో ఇది డైరెక్ట్గా కాపీ చేయడం జరిగింది. బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. ఇది ఐపీసీసీ రిపోర్ట్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, ఐపీసీసీ రిపోర్ట్స్ అనేది చదవాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ అనేది చాలా వస్తుంటాయి. మన ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ప్రతి రిపోర్ట్ని మనం అనాలిసిస్ చేయాల్సింది. కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ అంటే ఏంటిది, గ్లోబల్ గ్యాప్ రిపోర్ట్ ఏంటిది, సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది మనకి. సో ఖచ్చితంగా ఎనర్జీ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ కానీ, సో ఈ అన్ని వాట్ ఎవర్ ద రిపోర్ట్స్ ఆర్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్ అవన్నీ చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్, అరేంజ్ ద ఈవెంట్ ఇన్ ద క్రొనలాజికల్ ఆర్డర్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టు లేటెస్ట్. ఎర్లియస్ట్ టు అంటే స్టార్టింగ్లో రియో సమ్మిట్ అనేది ఎప్పుడు జరిగింది, 1992లో జరిగింది, రైట్. సెండాయి ఫ్రేమ్వర్క్ అనేది మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎప్పుడు 2015లో సైన్ చేశారు. హ్యోగో ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు 2005లో. నెక్స్ట్ యోకోహోమా అనేది ఎప్పుడు 1994. సో ఇవి అరేంజ్ చేయమని కరెక్ట్గా ఆర్డర్లో అడగడం జరిగింది మనకి. సో ఇలాంటివి కూడా అడగడానికి ఛాన్స్. ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది కదా, ఇది కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ని సంబంధించింది. Next, in the context of the air pollution in the cities, choose the correct order of the pollution in the descending order of the for the 2022. సో మనకి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని కరెక్ట్ ఆర్డర్లో మనం పెట్టమని అడగడం జరిగింది. గాజియాబాద్, దర్భంగా, న్యూఢిల్లీ, గజియాబాద్, భివాండి, దర్భంగా, న్యూఢిల్లీ, గజియాబాద్. సో ఇలా ఆన్సర్లు ఇది ఇయర్ మారుతుంటుంది కాబట్టి సో వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని చెప్పడం జరిగింది. పొల్యూషన్, సో ఏ సిటీలలో మనకి ఈ పొల్యూషన్స్ అనేటివి ఎలా ఉన్నాయనేది కరెక్ట్ ఆర్డర్లో ఇలా పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డిసీజెస్. గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇవన్నీ కూడా డిసీజెస్ మనకి క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో వచ్చింది మార్బర్గ్ డిసీజ్. మార్బర్గ్ వైరస్ డిసీజ్ ఈజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ద మార్బర్గ్ hemorrhagic fever. It is a severe often fatal hemorrhagic fever according to the WHO. Tanzania government reported the outbreak in the March 2023. It's the northwest Kanjira region. So both are correct. రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టే. సో మనకి లాస్ట్ టాపిక్ ఇది. ఇక్కడ హెల్త్ బర్డెన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది కదా లాస్ట్ ఫిఫ్త్ యూనిట్లో హెల్త్ బర్డెన్ అనే టాపిక్ ఉంది కాబట్టి ఆ ప్రిపేర్డ్నెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎపిడెమిక్స్, పాండమిక్స్, ప్రిపేర్డ్నెస్ అని ఉంది కదా, సో దాంట్లోకి వస్తుంది అనమాట ఇది టాపిక్ అనేది. సో ఇది రీసెంట్గా ఇది మార్బర్గ్ డిసీజ్ అనేది సో ఇలా రావడం జరిగింది. సో ఇది కూడా రెండు స్టేట్మెంట్స్ అనేది ఏంటి మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చినాయి కూడా. నెక్స్ట్, ఫాలోయింగ్ ద 3 ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద 2005. ప్యారిస్ అగ్రిమెంట్ ఇన్ ద క్లైమేట్ చేంజ్ అండ్ థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఫినాన్సింగ్ ఆఫ్ ద అడిస్ అబాబా అండ్ నెక్స్ట్ వచ్చేసి అడాప్షన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండా. సో ఇవి కరెక్ట్ ఆర్డర్లో పెట్టమన్నాడు. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ రాంగ్ పడింది. సో ఇది 2015 అని పడాలి. ఇదేంటిది మనకి 2015 అని పడాలి. సో అది 2015 అని పడకుండా 2005 అని పడింది యాక్చువల్గా. ఓకేనా, అది 15 అని పడాలి యాక్చువల్గా. సో కానీ 5 అని పడడం జరిగింది. సో అందువల్ల ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇది బి జరిగింది, ఇది ఆ తర్వాత మనకి సి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండా అండ్ ఇది డిసెంబర్లో జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 3. బట్ ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. డిఫికల్ట్ అంటే కరెక్ట్గా గుర్తుండాలి. నెక్స్ట్ గగన్యాన్. సో గగన్యాన్ అండ్ నెక్స్ట్ వ్యోమముద్ర. ఇక్కడ చూడండి, ఇస్రో ప్లాన్స్ టు 7 days స్పేస్ టూర్ విత్ ద 3 ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు 7 days అన్నాడు. ఓకే, అది రాంగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఓమమిత్ర ఈజ్ ద హ్యూమనాయిడ్ రోబోట్ సెంట్ అలాంగ్ విత్ ద గగన్ నాట్స్ టు మేనేజ్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్. మరి సో గగన్ నాట్స్తో కలిసి వ్యోమమిత్రాన్ని పంపిస్తారని చెప్తున్నాడు. కానీ మనం ఫస్ట్ వీళ్ళని పంపిస్తున్నాం వ్యోమమిత్రాస్ని. నెక్స్ట్ చూడండి, ఒల్కిలియోట్ 3 రియాక్టర్ అని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ దిస్ అన్నాడు. ఇదేంటి చూడండి, ఒల్కిలియోట్ 3 రియాక్టర్ ఆర్ కరెక్ట్ అని చెప్పాడు. సో ఇది ఎక్కడ ఉంది రియాక్టర్ అని అడగడం జరిగింది. సో దాని గురించి ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ద యూరోప్స్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్. ఇట్ ఈస్ డెవలప్డ్ యాజ్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద ఫ్రాన్స్ అండ్ అరేవా కంపెనీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సో దిస్ ఒల్కిలియోట్ 3 బిగన్ ఇన్ 2005. ఇట్ హెల్ప్ ద బెల్జియం టు అచీవ్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఇంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ అనమాట. సో మనం అంటిల్ అన్లెస్ కరెంట్ అఫైర్స్ని బాగా ఫాలో అయితే తప్ప మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేము. సో ఆల్మోస్ట్ ఇది ఎవరికి కూడా క్వశ్చన్ ఎగ్జామ్ వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. సో అలాంటి క్వశ్చన్ ఇది. సో కాబట్టి సో ఇలా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రియాక్టర్ అనేది సో ఒల్కియోల్యూట్ అనే రియాక్టర్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ మనం ఏం చేయలేని పరిస్థితి అది. నెక్స్ట్ నానో మెటీరియల్స్, సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్లోని, హై డెఫినేషన్ టెలివిజన్స్లలో సో ఇవి ఏమేమి వాడతారని అడుగుతూ ఉంటాడు మనకి. సో కాబట్టి సన్ స్క్రీన్ లోషన్లో మనకి ఏముంటాయి జనరల్గా టైటానియం కానీ, అండ్ నెక్స్ట్ టెక్స్టైల్స్లో ఏముంటుంది మనకి నానో సిల్వర్ కానీ, ఇవన్నీ వాడుతూ ఉంటాం జనరల్గా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవి ఎన్విరాన్మెంట్కి సంబంధించి క్యాటలైటిక్ కన్వర్టర్ కానీ, టెర్రర్ ఆఫ్ ద బెంగాల్ కానీ, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ, సో ఇవి ఇవ్వడం జరిగింది. సో ఏమన్నాడు, ఐడెంటిఫై ద వర్డ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ పేరు. క్యాటలైటిక్ కన్వర్ట్ ఏం చేస్తాయి,
ఈ వాటర్ హ్యాసింగ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ బయోకెమికల్ డిమాండ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇవన్నీ కూడా పొల్యూషన్ చేస్తాయి, ఇవన్నీ కూడా పొల్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ biological oxygen demand is consumed microorganisms and it index of the water pollution, and drinking of the water should be have the what BOD level of the what 1 to 2 ppm 1 to 2 ppm వరకే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ BOD ఏంటిది మైక్రో ఆర్గానిజమ్స్ ఇక్కడ ఉంది. ఓకే, రెండు కూడా కరెక్టే. సో ఇది పెద్ద కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చెప్పింది. DO అంటే ఏంటిది, BO అంటే ఏంటిది, COD అంటే ఏంటిది. సో ఎన్ని కాన్సెప్ట్లు అనేవి అర్థం చేసుకోవాలి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో. ఆ కాన్సెప్ట్లు అర్థం చేసుకుంటేనే ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, like what is the implication for the implication for India of ratifying the additional protocol with respect to the International Atomic Energy Agency. International Atomic Energy Agency వాళ్ళు ఇచ్చినటువంటి అడిషనల్ ప్రోటోకాల్ని రాటిఫై చేయడం వల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఇది కూడా రీసెంట్గా జరిగిందే. సో ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏందని దీంట్లో అడుగుతున్నాడు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ద క్వశ్చన్. కొంచెం అంటే కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సో తలనోవా డైలాగ్ సో దేనికి సంబంధించి అడుగుతున్నాడు. సో ఇది UN క్లైమేట్ చేంజ్కి సంబంధించిందా, G20 కంట్రీకి సంబంధించిందా, WHOకి సంబంధించిందా, సో ఇది దేనికి సంబంధించిన టాక్స్ అవి, దేనికి సంబంధించిన సమ్మిట్ అని అడుగుతున్నాడు. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు మనకి. సో ఇలా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అనేటివి. ఓకేనా. సో ఇలా మనకి చాలా క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ PM కుసుమ్ అనేది మనకి సోలార్ ఎనర్జీ, అగ్రికల్చర్కి సోలార్ ఎనర్జీని సప్లై చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీము. ఈ స్కీమ్ని మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. సో ఈ స్కీమ్ని ఎవరు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, మినిస్టర్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ఎవరైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ రివర్ సిటీస్ అలయన్స్ 2022 ప్రొవైడెడ్ cities to discuss the exchange of the information vital aspects of the sustainable management of the urban rivers. సో దీంట్లో ఏ సిటీస్ ఉన్నాయని అడిగాడు. ఇది డిఫికల్టీ క్వశ్చన్, అన్ని సిటీస్ మనం గుర్తుపెట్టుకోలేం కదా. సో కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే. బట్ మన ఇండియాలో ఉన్న సిటీస్ మాత్రం ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్న సిటీస్ అని ఇవ్వలేదు. ఓన్లీ ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ మాత్రం ఇచ్చాడు. ఇందులో ఏ సిటీస్ అనేది రివర్ సిటీస్ అలయన్స్లో ఉన్నాయని సో అడుగుతున్నాడు అనమాట. ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ రివర్స్ అనేవి పొల్యూట్ అవ్వకుండానే ఇలా తీసుకురావడం జరిగింది. సో ఇలా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అనేటివి. సో మీరు చూసారు అన్నీ కూడా ఏ క్వశ్చన్ కూడా నీకు చదివినట్టు ఉండదు, కానీ మొత్తం కూడా అన్ని డైనమిక్గానే ఉన్నాయి క్వశ్చన్స్ అనేటివి. సో ఇంత డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. 1కి 2 సార్లు చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మనమైతే మనకు March 15th, సో March 15th ఆఫ్ ద 2024 రోజు మనం లాంచ్ చేస్తున్నాము. ఓకే, సో అలాగే ఎకనామిక్ కోర్స్ అనేది ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. 90% ఆఫ్ ద కోర్స్ అప్లోడ్ అయ్యింది. ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఏమైనా మిగిలినవి ఉంటే కూడా అప్లోడ్ చేసేస్తాను నేను. ఓకే, సో March 15th సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి అవైలబిలిటీ ఉంది. ఓకేనా, రైట్. దీంట్లో నావి 3 యూనిట్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఓకే, నేనే 3 యూనిట్స్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా నేనే చెప్పడం జరుగుతుంది. ఇంకా 2 యూనిట్స్ వేరే ఫ్యాకల్టీ చెప్తారు. ఎందుకంటే దానికి ఎక్స్పర్ట్సే చెప్పాలి, ఎక్స్పర్ట్స్ చెప్తేనే అది పోతుంది. అన్నిట్లలో నేను దూరుతా అంటే కుదరదు కదా. సో అది సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు, ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్స్, మనం ఏం చేయాలన్న ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.